ఓం శాంతి. బాబా ఈరోజటి మురళిలో మీరు ఆల్రౌండ్ పాత్ర వహించాలి అన్నారు. మొత్తం కల్పంలో పూర్తి 84 జన్మలు తీసుకునేది మనమే. అన్ని పాత్రలు పోషిస్తాము. చాలా ఉన్నతంగాను అవుతాము, పూర్తిగాను పడిపోతాం. చాలా సుఖాలను చూస్తాము, పూర్తి దుఃఖంలోకి వస్తాం. ఇప్పుడు సంగం యుగంలో కూడా మీరు ఆల్రౌండ్గా ఉండాలి అన్నారు. అలాగే బాబా చెప్పారు, పిల్లలు మీరు జ్ఞాన యోగాలనే అస్త్రశస్త్రాలతో మొత్తం విశ్వం పైన విజయాన్ని పొందాలి. జ్ఞాన యోగాలే అస్త్రశస్త్రాలు. స్థూలమైనటువంటి అస్త్రం శస్త్రం మీరు ఉపయోగించట్లేదు. మీరు డబల్ అహింసకులుగా అవుతున్నారు. మరి బాబా మాటల్లోనే విందాము. 22 आगस्ट मुरली थी। मीठे बच्चे, तुमने सारी कल्प में ऑलराउंड पार्ट बजाया, अब पार्ट पूरा हुआ, घर चलना है। మధురమైన పిల్లలు, మీరు మొత్తం కల్పంలో ఆల్రౌండ్ పాత్రను వహించారు. ఇప్పుడు పాత్ర పూర్తవుతుంది, ఇంటికి వెళ్ళాలి. మధురమైన పిల్లలు, మీరు మొత్తం కల్పంలో ఆల్రౌండ్ పాత్ర వహించారు. ఇప్పుడు పాత్ర పూర్తయింది, ఇంటికి వెళ్ళాలి. పరంధామం ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. అందుకని బాబా మీ పాత్రను పూర్తి చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మొత్తం పాత్రలు అయిపోయాయి అంటున్నారు. అన్ని రకాల పాత్రలు అయిపోయాయి. మీకు లేని ఎక్స్పీరియన్స్ లేదు, అన్నిటి అనుభవము ఉంది. ప్రశ్న, तुम बच्चे अपने भाग्य की महिमा किन शब्दों में करते हो? మీరు పిల్లలు తమ భాగ్యం యొక్క మహిమను ఏ శబ్దాలతో చేస్తారు? మీరు పిల్లలు తమ భాగ్యం యొక్క మహిమను ఏ శబ్దాలలో చేస్తారు? జవాబు, हम है ब्राह्मण छोटी, हमें निराकार भगवान बैठ पढ़ाते हैं. మేము బ్రాహ్మణులము పిలకగా ఉన్నాం, మాకు నిరాకారుడైన తండ్రి చదివిస్తున్నారు. दुनिया में मनुष्य मनुष्य को पढ़ाते, लेकिन हमें स्वयं भगवान पढ़ाते हैं. ప్రపంచంలో మనుషులు మనుషులకు చదివిస్తూ ఉంటారు, కానీ మాకు స్వయం భగవంతుడే చదివిస్తున్నారు. తో కితనే భాగ్యశాలి హుయే, అంటే ఎంత భాగ్యశాలిగా అయినట్లు. మరి మనం బ్రాహ్మణులం పిలకగా ఉన్నాము, నిరాకారుడైన భగవంతుడే మనకి చదివిస్తున్నారు. ప్రపంచంలో అయితే మనుషులు మనుషులకు చదివిస్తారు, కానీ మనకి స్వయం భగవంతుడు చదివిస్తున్నారు. కాబట్టి చాలా భాగ్యశాలిగా ఉన్నాం. ఇంకొక ప్రశ్న, इस ड्रामा में सबसे बड़ा పొజిషన్ किसका है? ఈ డ్రామాలో అందరికంటే గొప్ప పొజిషన్ ఎవరిది? జవాబు, నిరాకార్ బాప్ కా, వహ తుమ్ సబ్ ఆత్మాओं का बाप है. నిరాకారి తండ్రిదే గొప్ప పొజిషన్, ఎందుకంటే వారు సర్వ ఆత్మలకు తండ్రి. सब आत्माएं ड्रामा के सूत्र में बांधी हुई है. సర్వ ఆత్మలు డ్రామా సూత్రంలో బంధింపబడి ఉన్నారు. అందరికంటే గొప్ప పొజిషన్ బాబాదే, నిరాకారుడైన తండ్రిదే. వారే సర్వ ఆత్మలకు తండ్రి. అందరూ డ్రామా సూత్రంలో బంధింపబడి ఉన్నారు, ఇంక్లూడింగ్ భగవంతుడు. డ్రామా సూత్రంలో అందరూ బంధింపబడి ఉన్నారు. అంటే డ్రామా ఒక మాల అనుకోండి, ఆ మాలలో అన్ని పూసలు కూర్చోబడి ఉన్నాయి. శివబాబా కూడా ఒక పుష్పంగా ఉన్నారు, ఎవరు తప్పించుకోవడానికి లేకుండా. కాకపోతే అందరికంటే టాప్ పొజిషన్ శివబాబాది. ఓం శాంతి. रूहानी बच्चों से रूहानी बाप पूछ रहे हैं. ఆత్మిక పిల్లలను ఆత్మిక తండ్రి అడుగుతున్నారు. మీఠే మీఠే బచ్చో, अपना घर शांतिधाम याद है?
మధురాతి మధురమైన పిల్లలు, మీ ఇల్లు శాంతిధామం గుర్తుందా? భూల్తో నహీ గయే హో, మర్చిపోలేదు కదా. 84 జన్మల చక్రంలో తిరుగుతూ ఎలా గడిచిపోయినాయో రోజులు తెలియట్లేదు. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు కదా. సత్యుగం నుండి మొదలుపెట్టి కలియుగం అంతిమం వరకు మొత్తం పాత్ర వహించాం. మరి ఇలాంటి ప్రశ్న ఎవరైనా అడగగలుగుతారా? మీకు ఇల్లు గుర్తుందా, పరంధామం ఇల్లు అని అలా అడగలేరు కదా. मीठे मीठे लाडले बच्चों से बाबा पूछते हैं अब घर चलना है ना. మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలను బాబా అడుగుతున్నారు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కదా. ఘర్ చల్కర్ ఫిర్ సుఖధామ్ మే ఆనా హై, ఇంటికి వెళ్ళాక మళ్ళీ సుఖధామంలోకి వచ్చేది ఉంది. ఇదేమీ సుఖధామం అయితే కాదు కదా, ఇది పాత ప్రపంచం. దీన్ని దుఃఖధామం అంటారు. బాబా తీసుకెళ్లే ఇంటిని ఏమంటారు? శాంతిధామం. తర్వాత వచ్చే రాజధానిని సుఖధామం అంటారు. ఇప్పుడు ఈ దుఃఖం నుండి ముక్తులవ్వాలి, ముక్తిధామంలోకి వెళ్ళాలి. ముక్తిధామం అనగా శాంతిధామం. అది మన కళ్ళ ముందు నిలబడినట్లే ఉంది అంటున్నారు. అది మన ఇల్లు. మీరిప్పుడు కొత్త విశ్వంలోకి వస్తారు, మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తారు. అక్కడ పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉంటాయి. ఇదైతే మీకు అర్థమవుతుంది కదా. గాయనం కూడా చేస్తూ ఉన్నారు, తండ్రిని పిలుస్తారు, హే పతిత పావన అని. మరి ఈ పతిత ప్రపంచం నుండి మమ్మల్ని తీసుకెళ్ళండి అంటారు. ఇందులో చాలా దుఃఖాలు ఉన్నాయి. ఇప్పుడు మమ్మల్ని సుఖంలోకి తీసుకెళ్ళండి అని అడుగుతారు. గుర్తొస్తుంది కదా, ఈ మాటలన్నీ మీవే. మీరే ఇవన్నీ మాట్లాడారు ఒకప్పుడు. తల్లి తండ్రి పిల్లలకు చెప్తారు, ఇదిగో చిన్నప్పుడు నువ్వు ఇలా మాట్లాడేది, చిన్నప్పుడు నువ్వు ఇదే కావాలని అడిగేది, ఎప్పుడు ఇలా నన్ను పిలిచేది, నన్ను పక్కనుండమని అడిగేది. ఇలా అడుగుతారా లేదా? చెప్తారు కదా తల్లి తండ్రి పిల్లలకి, ఎందుకంటే పిల్లలకి గుర్తుండదు కాబట్టి మీరు ఇలా చేసేవారు అని చెప్తారు. చెప్పి ఇప్పుడెందుకు మరి నాకు దూరంగా ఉంటున్నారు? చిన్నప్పుడైతే ఒక క్షణం కూడా విడిచి ఉండలేకపోయేవారు కదా, ఉండను నేను నిన్ను వదిలి అని అనేవారు కదా, ఇప్పుడెందుకు వదిలి వెళ్తున్నారు? మరి బాబా కూడా అడుగుతారు, పిల్లలు అప్పుడేమో నన్ను బాగా జ్ఞాపకం చేసి పిలిచారు, ఇప్పుడేమో నన్ను మర్చిపోతున్నారు, ఇప్పుడు నేను ఇంటికి తీసుకెళ్ళేందుకే వచ్చాను అంటున్నారు. మీరు ఏ కొత్త ప్రపంచంలోకి అయితే వస్తారో అక్కడ పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉంటాయి. ఇది అర్థమవుతుంది కదా. ఇలాంటి గాయనం కూడా చేశారు. బాబాను పిలిచారు, హే పతిత పావన అని. ఈ పతిత ప్రపంచం నుండి మమ్మల్ని తీసుకెళ్ళండి అంటారు, ఎందుకంటే ఇక్కడ చాలా దుఃఖాలు ఉన్నాయి. మరి స్వర్గాన్ని అందరూ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. స్వర్గం గుర్తొస్తుంది కదా. శరీరం విడిచిపెట్టారంటే ఎవరైనా ఇంకా స్వర్గానికి వెళ్ళారని అంటారు. సంతోషం, అది వెళ్తామేమో అని ముందుగానే చెప్తారు. లెఫ్ట్ ఫర్ హెవెన్లీ అబోర్డ్. ఇంగ్లీష్లో అయితే స్వర్గధామానికి పయనమయ్యారు అని అంటారు. కిస్నే లెఫ్ట్ కియా? ఎవరు పయనమైంది? ఎవరు వదిలి వెళ్ళిపోయారు స్వర్గధామానికి? ఆత్మ. శరీరం అయితే వెళ్ళదు, ఆత్మనే వెళ్తుంది. అయినా స్వర్గం అయితే లేదు కదా వెళ్ళడానికి, కానీ ప్రయాణించేది ఆత్మ. ఇప్పుడు పిల్లలు మీరే శాంతిధామం, సుఖధామం గురించి తెలుసుకున్నారు. ఇంకెవరికి తెలియదు. మీ బుద్ధిలో ఈ నాలెడ్జ్ ఉంది. శాంతిధామం అంటే ఏంటి, సుఖధామం అంటే ఏంటి, ఇవి మీకు అర్థమయ్యాయి. మీరు సుఖధామంలో ఒకప్పుడు ఉండేవారు, మళ్ళీ దుఃఖధామంలోకి వచ్చేసారు. సెకండ్స్, మినిట్స్, గంటలు అంటే అవర్స్, డేస్, ఇయర్స్ గడిచిపోతూ ఉన్నాయి. అంటే ఎలా రోజులు గడుస్తున్నాయి అనేది బాబా చెప్తున్నారు. క్షణాలు గడిచిపోయాయి, నిమిషాలు గడిచిపోయాయి, గంటలు గడిచిపోయాయి, రోజులు గడిచిపోయాయి, నెలలు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి, చివరికి యుగాలు కూడా గడిచిపోయాయి. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి చివరి సమయంలో ఉన్నాం. 5000 సంవత్సరాలకి ఇప్పుడు ఇంకా కొద్ది రోజులే అంటున్నారు, లెక్క పెట్టే అన్ని రోజులే. బాబా పిల్లలకి గుర్తు చేయిస్తున్నారు. చాలా సహజమైన విషయం ఇది. ఇందులో ఏ రకమైన కన్ఫ్యూజన్ అవసరమే లేదు.
ఆత్మ 84 జన్మలు ఎలా తీసుకుంటుంది అనేది ఎవరికీ తెలియదు. లక్షల సంవత్సరాల విషయం అయితే ఎవరికి గుర్తు కూడా ఉండదు కదా, అలా గుర్తుండడం కూడా కష్టమవుతుంది. ఇది ఉన్నదే 5000 సంవత్సరాల విషయం. వ్యాపారస్తులు కూడా స్వాస్తిక తయారు చేస్తారు, ఖాతా పుస్తకం పైన స్వస్తిక్ని గీస్తారు, తర్వాత శ్రీ గణేష్ అని రాస్తారు కూడా. గణేష్ని అంటే విఘ్నేశ్వరుణ్ణి ఏనుగు తల ఉన్నట్టుగా చూపిస్తారు, తొండం ఉన్నట్టుగా చూపిస్తారు. మనుషులు చాలా ధనం ఖర్చు పెట్టి చిత్రాలను మొదలైనవి తయారు చేస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే వేస్ట్ ఆఫ్ టైం. చాలా సమయం పడుతుంది కదా ఒక చిత్రాన్ని గీయించడానికి. మీలో కూడా ఎంత శక్తి ఉండేది, మీరు రోజు రోజుకి ఆ శక్తిని కోల్పోతున్నారు, తగ్గిపోతుంది ఆ శక్తి. ఏ విధంగా మోటార్లో పెట్రోల్ తగ్గిపోతే ఎలా ఉంటుంది, బండి కూడా ఆగిపోతుంది కదా, అలాగే అవుతుంది. ఇప్పుడు మీరు చాలా బలహీనంగా అయిపోయారు. 5000 సంవత్సరాల పూర్వం భారతదేశం ఎలా ఉండేది, అంతులేని సుఖాలు ఉండేటువంటివి, ఎంత జబర్దస్త్ ధనం ఉండేది. ఈ రాజ్యము మరి లక్ష్మీనారాయణలు దేవీ దేవతలు ఎలా పొందుతారు? రాజయోగం నేర్చుకున్నారు కదా వారు కూడా. ఇందులో యుద్ధం మొదలైన విషయం అయితే లేదు. దీన్ని జ్ఞానం యొక్క అస్త్రశస్త్రం అంటారు. ఇంకెటువంటి స్థూలమైన విషయాలు లేవు ఇక్కడ. జ్ఞానం యొక్క అస్త్రశస్త్రాలే ఉన్నాయి. జ్ఞానం యొక్క అస్త్రశస్త్రాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఏదైనా పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితిని జ్ఞానం యొక్క ఒక శస్త్రంతో మనము లేదా ఒక అస్త్రంతో మనము సమాప్తం చేయాలి. ఏమనుకుంటారు? ఆ సమయంలో జ్ఞానంలో బాబా చెప్పిన ఒక మాట మనకి గుర్తు రావడం, ఆ మాటతో ఆ పరిస్థితి యొక్క ప్రభావం మన పైన కలత చెందేలాగా, చింతించేలాగా, దుఃఖపడేలాగా చేసేయడం, అది తగ్గిపోయింది అనుకోండి. ఒక సెకండ్లో ఆ జ్ఞానం యొక్క పాయింట్ గుర్తు తెచ్చుకోగానే ఒక సెకండ్లో ఆ పరిస్థితి సమాప్తం అయ్యింది అంటే, ఆ పరిస్థితి యొక్క ప్రభావం దుఃఖం సమాప్తం అయ్యింది అంటే అప్పుడు జ్ఞానం యొక్క అస్త్రాన్ని ఉపయోగించినట్టు. అలా ప్రాక్టికల్గా అనుభవం చేస్తున్నారు మీరు. జ్ఞానం యొక్క అస్త్రశస్త్రాలు, జ్ఞానమే కాదు యోగం యొక్క అస్త్రశస్త్రాలు, వీటిని ఉపయోగించి అన్ని పరిస్థితులను దాటేస్తారు. మొత్తం విశ్వానికి మీరు యజమానిగా అయిపోతారు. స్థూలమైన విషయాలు ఏమీ లేవు ఇక్కడ. జ్ఞానం, విజ్ఞానం. విజ్ఞానం అంటే స్మృతి. జ్ఞానంలో ఎంత జబర్దస్త్గా అస్త్రశస్త్రాలు లభిస్తూ ఉన్నాయి. మొత్తం విశ్వం పైన మీరు రాజ్యం చేస్తారు. దేవతలైతే అహింసకులు, హింసాత్మకమైన యుద్ధం చేయరు. డబల్ అహింసకులు దేవతలు. స్థూలమైన హింస లేదు, కామ వికారం హింస కూడా లేదు. ఇప్పుడు పిల్లలు మీరు మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు శిక్షణను తీసుకుంటున్నారు. మీకు తెలుసు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటారు. ఇది ఆత్మ యొక్క విషయం. ఇందులో స్థూలమైన యుద్ధం మొదలైన విషయాలు లేనే లేవు. ఆత్మ పతితంగా మారింది కాబట్టి పావనంగా అవ్వటానికి తండ్రిని పిలుస్తూ ఉంది. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇది జీవాత్మల ప్రపంచం, అదేమో ఆత్మల ప్రపంచం. దాన్ని జీవాత్మల ప్రపంచం అని అనరు, దేన్ని పరంధామం. అక్కడ కేవలం ఆత్మలే ఉంటాయి, శరీరాలు ఉండవు. ఇవి గడియ గడియ మీ బుద్ధిలో రావాలి, స్మృతిలోకి రావాలి కదా. మేము దూరదేశంలో ఉండేవారిమి, మా ఆత్మలందరికీ ఇల్లు బ్రహ్మాండం. ఇవి బుద్ధిలో ఉంటే మేము అక్కడికి వెళ్ళాలి అని ఆకాశతత్వాన్ని దాటి వెళ్తాము. సూర్య చంద్రులు కూడా అక్కడ ఉండరు, నక్షత్రాలు కూడా అక్కడ ఉండవు. అది మా ఇల్లు అని మీకు గుర్తు రావాలి. అక్కడి నుండి ఇక్కడికి పాత్ర వహించేందుకు వచ్చాం. 84 జన్మల పాత్ర వహిస్తూ ఉన్నాం. మరి అందరూ 84 జన్మలైతే తీసుకోలేరు కదా. నిదానంగా పైనుండి క్రిందకు వస్తూ ఉంటారు. మనం ఆల్రౌండర్గా ఉన్నాం.
అన్ని పనులు చేసేవారిని ఆల్రౌండర్ అంటారు. మీరు ఆల్రౌండర్ కదా, ఆది నుండి అంతిమం వరకు పాత్ర వహించారు. ఇప్పుడు అందుకే ఒకసారి చక్రం ఇలా తిరిగి పైకి రాగానే ఆత్మలన్నీ ఏం చేస్తాయి? పరంధామం ఇంటికి వెళ్తాయి, ఖాళీ చేసేస్తాయి. మ్యాక్సిమం తగ్గిపోతారు జనాభా. ఇక్కడ అందరు పైకి వెళ్తారు, పై నుండి ఫ్రెష్గా మళ్ళీ వస్తూ ఉంటారు పాత్ర వహించడానికి. చాలామంది పిల్లలు ఉన్నారు, పైనుండి ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు అంటున్నారు. వృద్ధి పొందుతూ ఉంటుంది. ఇంకా పరంధామం నుండి ఆత్మలు వస్తూనే ఉన్నాయి. బాబా మనందరికీ హంసో సోహం యొక్క అర్థాన్ని కూడా తెలియజేశారు. వాళ్ళు ఏమంటారు? ఆత్మే పరమాత్మ అని. డ్రామా యొక్క ఆది మధ్య అంతం డ్యూరేషన్ యొక్క పరిచయమే వారికి లేదు, దాని గురించే తెలియదు. మీకు బాబా అర్థం చేయించారు. ఈ శరీరంలో మీరిప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా శివబాబానే మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్నారు. బాబా మీకు చదివిస్తూ ఉన్నారు. ఇది కూడా గుర్తుండాలి కదా, భగవంతుడు నాకు చదివిస్తున్నారు అని. మనకే చదివిస్తున్నారు మొత్తం ప్రపంచంలో. మరి వారు ఉన్నతోన్నతమైన తండ్రి. సర్వ ఆత్మలు ఈ డ్రామా సూత్రంలో బంధింపబడే ఉన్నారు, డ్రామా సూత్రంలో తిప్పబడుతూ ఉన్నారు. మాల నుండి ఎవరు తప్పించుకోవడానికి లేదు. ఇప్పుడు మీకు తెలుసు, మొదట్లో మీరు దేవతలుగా ఉండేటువంటి వారు. దేవతలుగా ఉన్నవారు కాస్త నెక్స్ట్ క్షత్రియులుగా అయ్యారు. క్షత్రియుల నుండి వైశ్యులుగా, వైశ్యుల నుండి శూద్రులుగా, శూద్రుల నుండి మళ్ళీ ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము. ఇన్ని జన్మలు తీసుకున్నాం, ఇవన్నీ తెలియాలి కదా మీకు అంటున్నారు. ఈ నాలెడ్జ్ ఇంతకుముందు మీకు అస్సలు లేదు. అసలు ఇంతకుముందు ఈ టర్మినాలజీని తెలియదు మనకి, పదాలే వినలేదు ఎప్పుడు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. ఈ వర్ణాల యొక్క పల్టీ కొట్టే ఆట ఇది అంటున్నారు, అంటే పిల్లి మొగ్గల ఆట. ఇప్పుడు తిరిగి శూద్రుల నుండి మీరు బ్రాహ్మణులుగా అవుతున్నారు, బ్రాహ్మణుల నుండి మళ్ళీ దేవతగా అవుతారు. విరాట్ రూపాన్ని చూపిస్తారు కదా. మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం ఉంది. ఎలా మేము పైనుండి క్రిందకు వచ్చేసి బ్రాహ్మణ కులంలోకి చేరిపోయాము అనేది మీరిప్పుడు అర్థం చేసుకుంటున్నారు. మళ్ళీ బ్రాహ్మణ కులం నుండి డిటి డినాసిటీలోకి వస్తాం. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు పిలకగా ఉన్నారు. పిలక అన్నింటికంటే ఉన్నతంగా ఉంటుంది. మీ అంతటి ఉన్నతమైన కులము ఇంకొకటి లేదు, ఈ బ్రాహ్మణ కులం. భగవంతుడే స్వయంగా వచ్చి మీకు చదివిస్తున్నారు. మీరెంత భాగ్యశాలి ఆత్మలు. మీ భాగ్యాన్ని కొంత మహిమ చేసుకోండి, కొంచెమైనా మహిమ చేయండి. మీ భాగ్యం ఎంత గొప్పదో. బయట మనుషులైతే మనుషులకే చదివిస్తారు, ఇక్కడైతే నిరాకారుడైన తండ్రి చదివిస్తున్నారు. ఈ తండ్రి కల్పకల్పం వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. చదువైతే ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. బ్యారిస్టర్ యొక్క నాలెడ్జ్ చదువుకొని బ్యారిస్టర్గా అవుతారు. మనుషులు మనుషులకే చదివిస్తారు అక్కడ. ఇక్కడైతే భగవాను వాచ. మనుషులకు భగవంతుడు అనే టైటిల్ని ఇవ్వలేము. మనుషులు ఎవరిని కూడా భగవంతుడు అని అనలేము. భగవంతుడైతే నిరాకారుడు. వారే వచ్చి ఆత్మలకు చదివిస్తూ ఉన్నారు. చదువు అనేది సూక్ష్మవతనంలో కానీ మూలవతనంలో కానీ చదివించడం ఉండదు. ఇక్కడే ఈ సాకార లోకంలోనే చదువు చదివిస్తారు పాప. ఇందులో కన్ఫ్యూజ్ అయ్యే విషయాలు ఏమీ లేవు. స్కూల్లో ఎప్పుడైనా స్టూడెంట్స్ అంటారా ఏంటి, నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అని, నాకు అర్థం కాలేదు అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటారు. అంతేగాని కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అని అలా అనడానికి లేదు. ఇందులో కన్ఫ్యూజన్ విషయాలు ఏమున్నాయి? స్కూల్లో ఎప్పుడైనా స్టూడెంట్స్ అలా అంటారా, మాకు నిశ్చయం లేదు అని? చదువుకొని తన స్టేటస్ని తీసుకుంటారు. ఈ లక్ష్మీనారాయణలు సత్యుగం ఆదిలో విశ్వానికి యజమానిగా ఎలా అయ్యారు? నిజంగా బాబా ద్వారానే అయ్యారు కదా. మరి బాబా అయితే సత్యమే తెలియజేస్తారు. భగవంతుడు ఏమైనా అసత్యపు విషయాలను వినిపిస్తారా? ఇది చాలా పెద్ద పరీక్ష. ఈ సమయంలో అంతటా ప్రజల పైన ప్రజల రాజ్యం ఉంది కాబట్టి ప్రజల అభిప్రాయాలు కూడా భిన్నంగా ఉంటాయి. భగవంతుడైతే ఎవరికి దుఃఖం ఇవ్వరు. భగవంతుడు ఎప్పుడు అసత్యం చెప్పరు, ఎందుకంటే ఆయన పేరే సత్యం.
ఆయన్ని సత్యం శివం సుందరం అంటారు. గాడ్ ఈజ్ ట్రూత్ అంటారు. ఈశ్వర్ సత్య హే శివ హే అంటారు. మరి అలాంటి సత్యమైన వాడు అసత్యం ఎలా చెప్తారు? వినిపించరు కదా. అసత్యం ఏదైనా మనకు అనిపిస్తుందంటే అది మనుషులు చెప్తున్నది, లేదా మనకి భగవంతుని పైన నిశ్చయం లేకపోవడం. మనకి నిశ్చయం లేక మనం ఏమంటున్నాం? భగవంతుడు చెప్పేదే అసత్యం అంటున్నాం. మనకి నమ్మకం లేక అదే తప్పు, భగవంతుడే తప్పు అని, భగవంతుడు చెప్తున్నదే రాంగ్ అన్నట్టుగా అంటారు. ఎలా అయితే నక్కకి ద్రాక్ష పళ్ళు కనబడగానే అబ్బా ఎంత తీయటి స్మెల్ వస్తుంది, ఎంత బాగుంది, ద్రాక్ష పళ్ళన్నీ తినాలి తినాలి అనుకుందంట. వాటిని అందుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఎంత ప్రయత్నం చేసినా ఒక్క పండు కూడా, ఒక్క ద్రాక్ష పండు కూడా నోటికి తాకలేదు. చివరికి ప్రయత్నం చేసి 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 అలసిపోయి ఛీ పుల్లటి పండ్లు నాకెందుకు అని వెళ్ళిపోయిందంట. మనుషులు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళకి ఏదైనా అర్థం కాలేదు, నిశ్చయం లేదంటే అదే రాంగ్ అని చెప్పేస్తారు. భగవంతుడైతే అలా చెప్పరు. భగవంతుడు సత్యమైన విషయాలను వినిపిస్తున్నారు. ఈ సమయంలో అంతటా ప్రజలపైనే ప్రజల రాజ్యం ఉంది. రాజా రాణి అయితే ఎవరు లేనే లేరు. సత్యుగంలో ఉండేవారు, ఇప్పుడు కలియుగం అంతిమంలో ఎవరూ లేరు. దీన్ని పంచాయతీ రాజ్యం అంటారు. భగవద్గీతలో కౌరవులు పాండవుల గురించి రాస్తారు. ఆత్మిక పండాలైతే మీరే అందరినీ ఆత్మిక ఇంటికి తీసుకెళ్తున్నారు. మీరు అందరికీ ఇంటి దారి తెలియజేస్తూ ఉంటారు. శివ బాబా ఆత్మల ఇంటికి దారి చూపిస్తూ ఉన్నారు. ఆత్మల ఇల్లు పైన ఉంది, అక్కడికి వెళ్ళాలంటే ఇది ప్రొసీజర్ అని చెప్తున్నారు. ఆ దారిలో ఎలా నడవాలి? నడవడమా అది? స్థూలంగా కాళ్ళు చేతులతో చేసేదా? కాదు. ఇది వాస్తవంగా ఆత్మను పావనంగా చేసుకునే విషయం. రూహ్ జనం లేకర్ పాట్ బజాతి హే. ఆత్మ జన్మ తీసుకున్నాక పాత్ర మొదలు పెడుతుంది. ఈ విషయాలు మీకు తప్ప ఇతరులెవరికి తెలియదు. ఋషులు మునులు కూడా రచయిత రచన గురించి మాకు తెలియదు అన్నారు. ఆది మధ్యాంతం గురించి మాకు తెలియదు అని లక్షల సంవత్సరాలు అనేస్తారు. కానీ దానికి కూడా ఒక లెక్క కథ ఉండాలి కదా అన్న. లక్షల సంవత్సరాలకి ఏం లెక్కలు కడతారు మీరు? ఏం కట్టలేరు. సగం సగం కూడా ఉండదు అంటున్నారు. లక్షల సంవత్సరాలు అనడంలో 1,00,000లో సగం కూడా లేదు. పూర్తిగా అర్ధ సుఖధామం, తర్వాత అర్ధకాలం దుఃఖధామం ఉంటుంది. హాఫ్ పీరియడ్ సుఖం, హాఫ్ పీరియడ్ దుఃఖం. ఇది పతిత పాత ప్రపంచం, వికారి ప్రపంచం. అదేమో నిర్వికారి వైస్లెస్ ప్రపంచం. బాబా ఎంత ఉన్నతోన్నతంగా, ఎంత సాధారణంగా ఉన్నారు. ఎంత గొప్ప వ్యక్తి అయినా ఆఫీసర్స్ మొదలైన వారిని కలుస్తున్నప్పుడు వారికి చాలా రికార్డు ఇస్తారు. తిను గొప్ప వ్యక్తే, కానీ ఇంకొక ఆఫీసర్ని కలిసేటప్పుడు వారిని చాలా మర్యాద పూర్వకంగా కలుస్తారు. పతిత ప్రపంచంలో పతితమైన మనుష్యులే పతితుల యొక్క సాక్షాత్కారాలు చేసుకుంటారు. పావనమైన వారైతే గుప్తంగానే ఉన్నారు. బయట ఏమీ కనిపించదు. తండ్రిని నాలెడ్జ్ఫుల్, బ్లిస్ఫుల్ అంటారు. అన్ని విషయాలు బాబాలో ఫుల్గా ఉన్నాయి. అందుకే వారిని జ్ఞాన సాగరుడు అని అంటారు. ప్రతి ఒక్క మనుష్యుల పొజిషన్కి మహిమ ఉంటుంది. ఒక్కొక్క పొజిషన్కి ఒక్కొక్క రకంగా మహిమ బాగా చేస్తారు. వజీర్ని వజీర్ అంటారు, అంటే మంత్రి మంత్రి, ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టరే. మంత్రులు ఉంటారు కదా, మంత్రి మంత్రి, ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టరే. ఇక్కడైతే ఉన్నతోన్నతమైన భగవంతుడు ఉన్నారు. అందరికంటే ఉన్నతమైన పొజిషన్ నిరాకారుడైన బాబాదే. వారికే మనమందరం పిల్లలం. మనమందరం బాబా తోడుగా పరంధామంలో ఉంటాం. అది ఇల్లు. అక్కడి నుండి ఇక్కడికి అందరూ వచ్చి తమ తమ పాత్రను పోషిస్తారు. ఒక జన్మ యొక్క పాత్ర పోషించాక మళ్ళీ ఇంకొక జన్మ, అలా మొత్తం పాత్ర కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. బాబా అర్థం చేస్తున్నారు, ఇది మనుష్య సృష్టి యొక్క వెరైటీ వృక్షం. ఒకటి ఇంకొక దానితో కలవదు. ఆత్మలైతే అన్నీ ఒకే విధంగా కనిపిస్తాయి, కానీ ఆత్మలకే తెలుసు ఎక్కడికి వెళ్ళాలి.
అదొక ఐపీ అడ్రస్ లాగా ఆత్మ అక్కడికే వెళ్ళిపోయి అదే పొజిషన్లో పరంధామంలో ఉంటుంది. పరంధామం ఇల్లు కదా, ఇంట్లో సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆత్మ తన సెక్షన్లోకే వెళ్ళి ఉంటుంది. ఆటోమేటిక్గా ఆత్మ యొక్క రికార్డులో అలా ఉంటుంది. ఒక్కసారి కూడా తప్పుగా వేరే ప్లేస్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ గొడవ పడి మళ్ళీ తన ప్లేస్కి రావడం అట్లాంటివి ఏమీ ఉండవు. అంత న్యాచురల్గా జరుగుతుంది అది. ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు. చూడ్డానికి ఆత్మల్లో తేడా కనబడదు, కానీ శరీరాలు మాత్రం ఒకరివి ఇంకొకరితో కలవవు. ఫీచర్స్ మారుతూ ఉంటాయి. ఎంత పెద్ద అనంతమైన నాటకం ఇది. మరి ఈ నాటకం గురించి బాగా తెలుసుకోవాలి కదా. మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతం గురించి మీ బుద్ధిలో ఉంది. ప్రతి ఒక్కరూ డ్రామాలో పాత్రదారులే. వారిలోని పాత్రను వారు పోషిస్తూ ఉన్నారు. డ్రామాను ఎవరు రిప్లేస్ చేయలేరు. ఇది అనంతమైన డ్రామా. జన్మ తీసుకుంటారు. అందరి ఫీచర్స్ వేరువేరుగా ఉంటాయి. జన్మించినటువంటి పిల్లల్లో కూడా ఫీచర్స్ అందరివి వేరువేరుగా ఉంటాయి. డ్రామాని ఎవ్వరు కూడా అలా రిప్లేస్ చేయలేరు. అనంతమైన డ్రామా కదా, జన్మ తీసుకుంటూ ఉంటారు. అందరూ పాత్ర పోషిస్తూ ఉంటారు. వెరైటీ ఫీచర్స్ ఉన్నాయి. ఈ నాలెడ్జ్ మీ బుద్ధిలో అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ ఎలాంటి పుస్తకాలు మొదలైనవి లేనే లేదు. పుస్తకం తీసుకొచ్చుకున్నారా, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి అలా చెప్తారా బాబా? ఏమీ లేదు. గీత భగవంతుని చేతిలో, గీతా కా భగవాన్ హాత్ మే గీతా లే ఆతా హై క్యా? గీతా భగవంతుడు చేతిలో గీతా పుస్తకాన్ని ఏమైనా తీసుకొని వస్తారా? వారే జ్ఞాన సాగర్లు కదా. ఇంకొక పుస్తకం చదివి చెప్తారా శివబాబా? లేదు. పుస్తకాలు ఎందుకు తీసుకొని వస్తారు? పుస్తకం అనేది భక్తి మార్గంలో తయారవుతుంది. మరి ఇవైతే మొత్తం డ్రామాలో ఇమిడి ఉన్నాయి. ఒక సెకండ్ ఇంకొక సెకండ్తో కలవదు అంటున్నారు. పిల్లలకి బాబా మొత్తం జ్ఞానముని ఇచ్చేస్తారు. చక్రం పూర్తయిందంటే మళ్ళీ కొత్తగా ఆరంభం అవుతుంది. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. స్టేజ్ ఎంత గొప్పగా ఉంది. ఈ డ్రామా స్టేజ్ ఎంత వెడల్పు ఎంత పొడవు అనేది మీరు కొలవగలుగుతారా? లేదంటున్నారు. దీన్ని ఎవరు మెజర్ చేయలేరు. ఎవరు దీని యొక్క ఎడ్జెస్కి కూడా చేరుకోలేరు. సాగరము మరియు ఆకాశానికి ఏమీ అంతు లేదు. అందుకే దీన్ని బేఅంత్ అని అనేశారు. ఒకవేళ పిల్లలు ప్రయత్నమే చేయకపోతే, ప్రయత్నం అయితే చేయాలి కదా, కానీ ప్రయత్నమే చేయకపోతే ఎలా? సైన్స్ కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతుంది. సైన్స్ కూడా మళ్ళీ పునరావృతం అవుతుంది. సత్యుగంలో చాలా డబల్ రిఫైన్ సైన్స్ ఉంటుంది. అన్ని సాధనాలు ఉంటాయి టెక్నాలజీతో పనిచేసేవి, కానీ ప్రమాదాలు ఉండవు. వాటి వల్ల నష్టం ఉండదు. బాబా అన్నారు, ఇలా ఒకవేళ మొత్తం భూమిని డ్రామా స్టేజ్ ఎంత పెద్దది అని కొలిచే ప్రయత్నం చెయ్యాలి అనుకున్నా ఎవరు కొలవలేరు. సాగరము ఆకాశానికి అంతైతే కనుక్కోలేరు కదా. అందుకే దీన్ని బేఅంత్ అని అన్నారు. ఇంతకుముందు అలా అనేవారు కాదు. ఇంతకుముందు అంతగా లోతుగా వెళ్ళి పరిశీలించాలి అని, సాగరం అంచుల్లోకి చేరుకోవాలి, ఎలా ఉంటుంది అంచు, చాలా స్ట్రాంగ్గా హార్డ్ మెటీరియల్తో ఉందా, గ్లోబు ఎలా ఉంది అని ప్రయోగాలు చేస్తూ ఉండేవారు. బాబా అన్నారు ఇప్పటికి కూడా చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు చేసేవారు కాదు, ఇప్పుడు చేస్తున్నారు అంటున్నారు. సైన్స్ ఇప్పుడే పెరిగింది కదా. ఎప్పుడు మొదలైంది ఏంటి అనేది ఇప్పుడు మీకు తెలుసు కదా. వారి పాత్ర ఉంటుంది. ఆ సైంటిస్టులు కూడా వచ్చేసి వాళ్ళ పాత్రను రిపీట్ చేస్తారు. మరి ఇన్ని విషయాలు శాస్త్రంలో ఏమైనా ఉన్నాయా? వినిపించే వారికి బదులుగా వినేటువంటి వారి పేరును వేసేశారు. దేంట్లో? గీతా శాస్త్రంలో. ఈ కాళీ ఆత్మ, వీరు నల్లటి ఆత్మ. శివబాబా చెప్తున్నారు, ఇతను ఈ బ్రహ్మ కాళీ ఆత్మ, నల్లటి ఆత్మ. నేనెవరిని? గోరి, తెల్లగా ఉన్నాను అంటున్నారు. నల్లటి ఆత్మ వీరి ద్వారా జ్ఞానాన్ని విని తెల్లగా అవుతుంది.
జ్ఞానంతో ఎంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. ఇది గీతా పాఠశాల. ఎవరు చదివిస్తున్నారు? భగవంతుడే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అమరపురికి తీసుకెళ్లేందుకు. అందుకే దీన్ని అమర కథ అని కూడా అంటారు. నిజంగా సంగం యుగంలోనే బాబా ఈ అమర కథ వినిపించి ఉంటారు కదా. దీన్ని కల్పకృతం ఎవరైతే చదివారో వారే వచ్చి మళ్ళీ చదువుకుంటారు. మరియు నంబర్ వారీగా పదవులు కూడా తీసుకుంటారు. గత కల్పంలో కూడా మనదే భాగ్యం, ఈ కల్పంలో కూడా మనదే భాగ్యం, నెక్స్ట్ కల్పంలో కూడా మనదే. ఎన్నిసార్లు వచ్చారు అలా పాత్ర వహించేందుకు? లెక్క పెట్టలేరు అంటున్నారు. మీరు అనాదిగా నడుస్తుంది అంటారు. నాలెడ్జ్ అయితే చాలా సహజం, మరి లెక్క పెట్టడం కూడా ఎవరికి రాదు అంటున్నారు. పూछने का ख्याल भी नहीं आता, అడగాలన్న ఆలోచన కూడా రావట్లేదు ఎవరికి. ఈ డ్రామా ఎన్నిసార్లు రిపీట్ అయింది అని ఎవరు కూర్చొని లెక్క పెడతారు? దీనికన్నా బయట ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. మరి దీని బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా? అందరు ఈ చక్రంలోకి రావాల్సిందే కదా. శాస్త్రాలైతే అంతటా భక్తి మార్గం కథలనే వినిపిస్తూ ఉంటాయి, అవే చదువుకుంటూ ఉంటారు. ఇక్కడ అనేక భాషలు ఉన్నాయి. సత్యుగంలో అయితే అనేక భాషలు ఉండనే ఉండవు. ఒకే ధర్మం, ఒకటే భాష, ఒకే రాజ్యం. దీన్ని మీరు స్థాపన చేస్తున్నారు. వాళ్ళకైతే శాంతి స్థాపన చేసే సలహా ఇచ్చే వారికి బాగా ప్రైజులు ఇచ్చుకుంటారు. సలహాలే, నిజంగా ఏం శాంతి స్థాపన జరగలేదు, కానీ సలహా సూచనలు ఇచ్చారంటే వాళ్ళకి నోబెల్ ప్రైజ్లు, పీస్ ప్రైజ్లు ఇస్తూ ఉంటారు. బాబా మొత్తం విశ్వాన్ని పావనంగా తయారు చేసే సలహాని ఇస్తారు. మరి బాబాకి ఏమైనా ప్రైజ్ ఇస్తారా? ఏమి ఇవ్వగలుగుతారు? శివ బాబానే ఇన్ రిటర్న్ లో మనకి ప్రైజ్ ని ఇస్తున్నారు. అసలు మనం ఇవ్వాల్సింది పోయి బాబానే మళ్ళీ మనకు ఎదురు ప్రైజ్ కూడా ఇస్తూ ఉన్నారు. స్వర్గరాజ్య భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. లేతే నహి, బాబా ఏమీ తీసుకోరు. బాబా మనకిస్తారు కానీ బాబా తీసుకోరు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. నిన్నటి విషయమే. నిన్నటి వరకు వీళ్ళ రాజ్యం ఉండేది, ఇప్పుడు ఉండడానికి స్థలమే దొరకట్లేదు. అక్కడైతే 2-3 అంతస్తులు కట్టేటువంటి అవసరం కూడా ఉండదు. ఒకటే 1 ఫ్లోరే ఉంటుంది. G+1, G+2, G+3 లేనే లేదు. మరి ఇన్ని కర్రలు ఉపయోగించే అవసరం కూడా ఏర్పడదు అంటున్నారు. అక్కడ బంగారం వెండితోనే భవనాలను తయారు చేస్తారు. సైన్స్ తో ఎంత జోరుగా వెంటనే భవనాలను తయారు చేస్తూ ఉన్నారు. మినిట్ మోటార్స్ ఉంటాయి ఫారెన్ లో, ఫాస్ట్ గా ఒక ఇల్లు కట్టేస్తారు. ఇక్కడైతే సైన్స్ సుఖం కూడా ఇస్తుంది, దుఃఖం కూడా ఇస్తుంది. మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు అంతమైపోతుంది. దీన్ని ఫాల్ ఆఫ్ పాంపియా అంటారు. ఫాల్ ఆఫ్ పాంపియా అని. మాయా కా కితనా పాంప్ హై, మాయా పాంప్ ఎంత ఉంది, బడాయి కొడుతున్నారు అంటారు కదా. మాయ బడాయి కొడుతుంది ఇప్పుడు, చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. ఇక్కడే స్వర్గాన్ని చూపిస్తాను, ఎక్కడో ఎందుకు అంటుంది. ఇదంతా మాయా పతన దశలోకి తీసుకెళ్లడం, బడాయి కొడుతూ. షావుకార్ల కోసం అయితే ఇక్కడ ఒక విధంగా ఇదే స్వర్గం అనిపిస్తుంది. అందుకే వాళ్ళు మనం చెప్పే మాట కూడా వినరు. ఇంతకుముందు మీకు కూడా తెలిసేవే కాదు, ఇప్పుడే బాబా వచ్చి ఈ విషయాలన్నీ చదివిస్తూ ఉన్నారు. బయట కూడా పిల్లలకు చదివిస్తూ ఉంటారు. మధుబన్లో అయితే డైరెక్ట్ సన్ముఖంగా వింటారు. బయట సెంటర్స్ లో అయితే మీరు పిల్లల ద్వారా వింటారు. మిత్ర సంబంధికులందరూ మీకు గుర్తొస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు మీరు. రోజు రోజుకి మీ స్మృతి యాత్రలో మీరు పక్కా అవుతూ ఉండాలి. తర్వాత మీకు ఇంకెవరూ గుర్తురారు. కేవలం ఇల్లు, రాజధాని మాత్రమే గుర్తొస్తాయి. ఈ ఉద్యోగం మొదలైనవి చేసే అవసరం కూడా లేదు. ఏ రకమైన ఉద్యోగం చేసే అవసరమే ఉండదు అక్కడ. ఎలా మరణిస్తారు అంటే కూర్చున్న చోటే కుప్పకూలిపోతారు, హార్ట్ ఫెయిల్ అయిపోతారు. దుఃఖం విషయమే ఉండదు. హాస్పిటల్స్ మొదలైనటువంటివి ఉండనే ఉండవు. తండ్రిని తెలుసుకున్నారు, ఇంకా విశ్వానికి యజమానిగా అవుతున్నారు.
బాబా అన్నారు, స్వర్గంలో వచ్చేటువంటి హక్కు మీ అందరికీ ఉంది. అందరికీ అంటే మొత్తం ప్రపంచంలో వాళ్ళందరికీ కాదు, ఎందుకంటే అందరూ స్వర్గానికి రాలేరు కదా. అందరూ స్వర్గంలో ఉపయోగపడేలాంటి పవిత్రతను ధారణ చెయ్యట్లేదు కదా. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మిక పండగై అందరికీ ఆత్మిక ఇంటి యొక్క దారిని తెలియచేయాలి. ఆత్మిక పండగై అందరికీ ఆత్మిక ఇంటి యొక్క దారిని తెలియచేయాలి. జ్ఞాన యోగాలని అస్త్రశస్త్రాలతో మొత్తం విశ్వం పైన రాజ్యం చేయాలి. డబల్ అహింసకులుగా కావాలి. సెకండ్ పాయింట్, 84 జన్మల ఆల్రౌండ్ పాత్ర వహించేవారు ఇప్పుడు కూడా ఆల్రౌండర్ గా కావాలి. 84 జన్మల ఆల్రౌండ్ పాత్ర వహించే ఆత్మలు ఇప్పుడు కూడా ఆల్రౌండర్ గా కావాలి. అన్ని కర్మలు చెయ్యాలి. అనంతమైన వెరైటీ డ్రామాలో ప్రతి యాక్టర్ పాత్రను చూస్తూ హర్షితంగా ఉండాలి. ఫస్ట్ పాయింట్ లో బాబా ఏం చెప్తున్నారు, ఆత్మిక గైడ్ గా కండి, అలాగే జ్ఞాన యోగాల శస్త్రాలను ఉపయోగించండి, డబల్ అహింసకులుగా కండి అని. సెకండ్ పాయింట్ లో ఏం చెప్తున్నారు, ఆల్రౌండ్ పాత్ర, అన్ని పనులు చేయాలి. అనంతమైన వెరైటీ డ్రామాలో ప్రతి యాక్టర్ పాత్రను చూస్తూ హర్షితంగా ఉండాలి. వరదాన్, अविनाशी उमंग उत्साह द्वारा तूफान को तोहफा बनाने वाले श्रेष्ठ ब्राह्मण आत्मा भव। अविनाशी उमंग उत्साहం ద్వారా తుఫాన్ను తోఫాగా కానుకగా తయారు చేసేటువంటి శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మా భవ. వివరణ, ఉమంగ ఉత్సాహమే బ్రాహ్మణుల ఎగిరే కలకు రెక్కల వంటివి. ఈ రెక్కలతో సదా ఎగురుతూ ఉండండి. ఈ ఉమంగ ఉత్సాహాలు బ్రాహ్మణుల కొరకు చాలా గొప్పలోకెల్లా గొప్ప శక్తి వంటివి. నీరసించిపోయిన జీవితం కాదు మీది. ఉమంగ ఉత్సాహాల రసం సదా ఉండాలి. ఉమంగ ఉత్సాహం కష్టాన్ని కూడా సహజంగా చేస్తుంది. అలా ఉమంగ ఉత్సాహాలతో ఉండేవారు ఎప్పుడూ నిరుత్సాహపడలేరు. ఉత్సాహం తుఫాన్ని ఒక కానుకగా చేస్తుంది, తోఫాగా చేస్తుంది. ఉత్సాహం ఎటువంటి పరీక్ష లేక సమస్యనైనా మనోరంజనం యొక్క అనుభవం చేయిస్తుంది. అలాగే అవినాశి ఉమంగ ఉత్సాహంలో ఉండే శ్రేష్ఠ ఆత్మలు మీరు, శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలు మీరు. स्लोगन, शांति की वासधूप जगा कर रखो तो अशांति की बांस समाप्त हो जाएगी। शांति की वासधूप जगा कर रखो तो अशांति की बांस समाप्त हो जाएगी. శాంతి యొక్క ధూపం వెలిగించి ఉంచండి, అప్పుడు అశాంతి యొక్క దుర్గంధం సమాప్తం అవుతుంది. శాంతి యొక్క ధూపం వెలిగించండి, అప్పుడు అశాంతి యొక్క దుర్వాసన సమాప్తం అవుతుంది. ఈరోజు స్వమానము, నేను శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మను, నేను శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మను. మరి వచ్చే ఆదివారం రోజున మనం శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. 25 ఆగస్ట్, ఆ రోజే దాది డే కూడా ఉంటుంది. మరి దాది ప్రకాష్ మణి అవ్యక్తమైనటువంటి రోజు, అలాగే ఆ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాన్ని కూడా జరపడం జరుగుతుంది. అందరూ సాయంకాలం 6 గంటలకల్లా చేరుకోవాలి. కొత్త వాళ్ళని కూడా మీతో పాటు తీసుకొని రావచ్చు.
ఆ రోజు మన దగ్గరికి చాలామంది గెస్ట్లు కూడా వస్తున్నారు. కావున ఎవ్వరూ మిస్ అవ్వకుండా అందరూ ఈ జన్మాష్టమి కార్యక్రమానికి రావాలి. ఓం శాంతి.